ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకనికరమును బట్టి, ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూడండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 10వ వచనం. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది, నో డిజాస్టర్ విల్ కమ్ నెవర్ యూ టెంట్. ఎందుకు ఈ యొక్క వాగ్దానమును దేవుడు ఈ రోజు మనతో బయలుపరుస్తున్నారంటే, మొన్న ఈ మధ్య భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగినటువంటి ఫ్రీడ్ పాల్ పాస్టర్ గారు హోసన్న మినిస్ట్రీస్ నుంచి భయంకరమైనటువంటి యాక్సిడెంట్, కాలంతా భయంకరంగా ఫ్రాక్చర్ అయింది. అలాగే చాలా ప్రాణాపాయము. వెహికల్ కంప్లీట్ గా వెళ్ళి బస్సు కిందకి ఆ 2 వీలర్ వెళ్ళిపోయింది. ఆ వీడియోస్, ఆ ఫొటోస్ అన్ని మనము సీసీలో చూస్తున్నాం. అయితే అంత భయంకరమైనటువంటి ప్రమాదము, అంటే ప్రాణాపాయ ప్రమాదము, ప్రాణము పోయేంతటువంటి ప్రమాదము. కానీ అట్టి ప్రమాదము నుంచి కూడా కేవలము దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే పాస్టర్ గారు కాపాడబడ్డారండి. మరి పాస్టర్ గారి కోసం మనం అందరము ఎంతో అత్యవసర ప్రార్థనలు కూడా చేస్తున్నాం. పాపము, శాపము, భయంకరమైనటువంటి దుర్దినాల్లో, భయంకరమైన ఏలుబడిలో ఉన్నటువంటి ఈ దినాలలో మనం కాపాడబడుతున్నామంటే కేవలము దేవుని యొక్క కృప. దేవుని పని చేస్తున్నటువంటి దేవుని బిడ్డలకి దేవుని దూత ఎప్పుడూ కావలి ఉంటుందండి. అటువంటి కాపుదల మరి ఫ్రీడ్ పాల్ పాస్టర్ గారికి ఉన్న విధానాన్ని బట్టి మాత్రమే దేవుడు మరి ఆ యొక్క అపాయం నుంచి తప్పించిన విధానాన్ని బట్టి దేవుడు ఈరోజు మరి పాస్టర్ గారుల మరి పాస్టర్ములు మరి ఎవరెవరైతే వారి సేవా నిమిత్తము ప్రయాణాలైపోతూ వస్తూ రకరకాలైనటువంటి ప్రయాణాల్లో ఉంటుంటారండి, సేవా పరిచర్య నిమిత్తము. కాబట్టి వారందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు మరి సేవకులందరికీ, విశ్వాసులకి, సంఘాలకి సార్వత్రికంగా దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నో డిజాస్టర్ విల్ కమ్ నెవర్ యువర్ టెంట్. నీ టెంట్ కి, అంటే నీ గుడారంలోనికి, నీ జీవితంలోనికి ఏ అపాయము, ఏ కీడు, ఏ తెగులు సమీపించదని దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తప్ప దిక్కు లేదని బ్రతుకుతున్నాం కదండి. ఆయన తప్ప మనకు ఒక విమోచకుడు లేడని విశ్వసించి నమ్ముతున్న మన జీవితాల్లో కాక ఎవరి జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. నేనైతే ఇది బలంగా నమ్ముతాను. మీరు కూడా విశ్వసించి నమ్మి మీ యొక్క జీవితాల్లో, మీ కుటుంబాలలో, మీ సంఘ పరిచర్యల్లో సేవకులకి సహకరించండి. సేవకుల మనసు నొప్పించద్దండి. దయచేసి నేను బ్రతిమాలుకుంటూ ప్రేమగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరి అపోస్తులుడైన పౌలు అంటాడు, మిమ్మల్ని బట్టి నాకు ప్రసవ వేదన అంటాడు. నిజమండి, సేవకులకి, సంఘం పట్ల, విశ్వాసుల పట్ల వారు తప్ప వాళ్ళకి ఇంకొక ఆలోచన ఉండదు. వారిని బట్టే వారి ఆలోచన అంతా ఉంటుంది. కాబట్టి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని సేవకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఈ వాగ్దానం మనందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తుండగా రిసీవ్ చేసుకొని నీ గుడారంలో కూడా ఏ అపాయము, ఏ కీడు వాటిల్లదని. నీ బిడ్డ దూర ప్రాంతం వెళ్ళి ఉన్నాడా, లేదా ప్రయాణాల్లో ఉన్నారా, లేదా ఏదైనా వ్యాపార నిమిత్తము మరి నీ కుటుంబము పనుల నిమిత్తం వెళ్ళి ఉన్నారా, ఎక్కడ ఉన్నను సరే దేవుని దూత కావలి ఉండి మీకు మంచి సంరక్షణ కలుగు చేస్తుందని, ఏ తెగులు మీ గుడారమును సమీపించదని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభా. వ్యాధి బాధల్లో ఉన్న వారిని తాకండి, ముట్టండి. ప్రత్యేకంగా తండ్రి పాస్టర్ గారిని తాకండి అయ్యా బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయండి. ప్రజలందరూ కూడా ఎంతో కలవరంలో ఉన్నారు నాయన. నీ దాసుడి అయా కాలి భాగాన్ని తాకండి, శరీరాన్ని తాకండి అయా. నార్మల్ ఫంక్షనింగ్ అంతా నాయన, శరీరం అంతా ఉండినట్లు సహాయం దయచేయండి. అద్భుతమైన స్వస్థత, విడుదల. నీ సాక్షి బిడ్డగా తండ్రి సజీవముగా అయా ప్రజల మధ్య తండ్రి ఒక గొప్ప సాక్షిగా నిలబడుటకు సహాయం దయచేయండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి, సేవకుల్ని దీవించండి, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి అయా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి. యూత్ కు మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. అయా వారి యొక్క పరిచర్యలు వారు నీ కాడి ఎత్తుకున్నటం ఎంతో శ్రేయస్కరమని నీకు లేఖనాలు సెలవిచ్చుచుండగా ప్రభా. అయా యవ్వన బిడ్డల్ని మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం.
అయ్యా ఎవరెవరైతే కోర్టు కేసులు, అప్పుల భారాలు, కుటుంబ సమస్యల్లో ఉన్నవారో వారికి విడుదల దయచేసి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరము మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.